అందరికీ నమస్తే. ఎట్లున్నారోళ్ళు అందరూ మంచిగున్నారా? నేనైతే మంచిగున్నానోళ్ళ. మరి మన ఇయ్యాలటి ముచ్చట్లు ఏమేమి ఉన్నాయి ఏం కథ అని పొద్దుగాలటి నుంచి ఇప్పుడు నీ వార్తలు చదివేయాల దాకా ఏమేమి వచ్చినాయి అరుచుకొని వద్దామా? చలో పాండ్రి, ఇంకెందుకు ఆలస్యం మరి. పొద్దుగాలటి నుంచి మునుం పెట్టి ఇప్పటిదాకా ఏమేమి వార్తలు వచ్చినాయో అన్ని ముచ్చట్లు చెప్పేసుకుందాం. రైట్, ఇది పొద్దుగాల వార్తలలో కూడా చెప్పినా. నేను ఫస్ట్ చెప్పే వార్త ఏంటంటే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు సంబంధించిన ఫ్లెక్సీలు ఏవైతే ఉన్నాయో ఆ ఫ్లెక్సీలు చింపేసుకుంటూ పోయినరు హైడ్రాల పనిచేసే కొంతమంది వ్యక్తులు. అక్కడ బీఆర్ఎస్ కార్యకర్తల అచ్చుడితోని ఆ బండిలో ఫ్లెక్సీలు వేసుకొని పారిపోయే క్రమంలో ఇంకో బండిని గుద్దింది. ఈ గుద్దిన క్రమంలో మొత్తం మీద ఇదంతా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇయ్యాల అయిపోలేదు కదా, సభ రేపు అయిపోయింది కదా, సభకు పర్మిషన్ వచ్చింది కదా, అన్ని విధాలుగా ముంగడి కొనసాగుతానే ఉన్నాం కదా, లీగల్గానే పోతా ఉన్నాం కదా, ఎందుకు ఇబ్బందికరమైన పరిస్థితులు గురి చేయాలని చూస్తూ ఉన్నారు బీఆర్ఎస్ రజతోత్సవ సభను అని చెప్పేసి బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రశ్నిస్తూ ఉంటే అక్కడ వాళ్ళు ఏమన్నారంటే, ఏ బాబు వీడియోలు తీయకు, నువ్వు ఫస్ట్ పొద్దున్నాక చూసినాం ఈ వీడియోలు మనం సోషల్ మీడియాలో వైరల్ అయినాయి, గిర్ర తిరిగినాయి. మొత్తం మీద ఎప్పటి నుంచో చెప్పిన రేవంత్ రెడ్డి సార్కు నవ్వెట్టుల ముంగట జారిపడ్డట్టు వేసుకోవద్దు సారు అని చెప్పేసి నాతో పాటు ఇంకో కొంతమంది చాలా మంది చెప్పిండ్రు. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ సభ పెడుతున్న నేపథ్యంలో మీరేమన్నా ఆటంకాలు సృష్టిస్తే అది మీకే బూమరాంగ్ అవుతుంది, మీరేమన్నా ఇబ్బందులు కలిగించే ప్రయత్నం చేస్తే అది మీకే బూమరాంగ్ అవుతుంది. ఎట్లా బూమరాంగ్ అవుతుందంటే, రేవంత్ రెడ్డి కేసీఆర్ సభ పెడతాడు అని అంటే భయపడతాండు, గందుకే ఇవన్నీ కార్యక్రమాలు చేపిస్తాండు, కాంగ్రెస్ పార్టీ నాయకులు భయపడతా ఉన్నారు, గందుకే ఈ ఫ్లెక్సీలు దింపేసుడు రైతులను రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కొత్త పాట అందుకున్నారు వాళ్ళు. అక్కడ పహల్గామ్లో దాడి జరిగి బాధలో ఉంటే ఇలా మీరు సభ పెట్టుడు అవసరమా అని చెప్పేసి ఇట్లా ఒక ప్రాపగండ లేపుతా ఉన్నారు. ఇలా మోడీది ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఆయన దాడి జరిగినప్పుడు ఇక్కడ లేడు, సౌదీ అరేబియాలో ఉన్నాడు. దాడి జరిగినాక డే ఆఫ్టర్ టుమారో ఆయన వచ్చిన తర్వాత బీహార్ ఏదైతే ఉంటుందో బీహార్లో ఓ మీటింగ్ పెట్టిండ్రు ముందస్తు ఎన్నికల కోసం. అది ముందుగానే ప్రోటోకాల్ ప్రకారం ముందుగానే షెడ్యూల్ అయిన ఏమంటారు కార్యక్రమం. అక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పోయి ముందస్తు ఎన్నికలలో ఆ ఎన్నికల సభ కోసము ఈ దాడి జరిగిన తర్వాత ఆ ఎన్నికల సభలో మాట్లాడచ్చు, పాల్గొనొచ్చు. ఇక్కడ అమిత్ షా శ్రీనగర్ బయలుదేరిండ్రు. అమిత్ షా అక్కడ వాతావరణం ఏంది, అక్కడ పరిస్థితులు ఏంది అబ్జర్వేషన్ చేస్తూ ఉన్నారు. కానీ మన నరేంద్ర మోడీ మాత్రము అక్కడికి పోయి నితీష్ కుమార్తోని నవ్వుకుంటూ మాట్లాడినరు స్టేజీ మీద. అక్కడనేమో ఎటువంటి ఆంక్షలు అడ్డం రాలే, దీనికేమో తిప్పి కొట్టలే. చాలా మంది మాట్లాడిర్రు ఉగ్రదాడులు జరిగినాయి అంటే మన నరేంద్ర మోడీ సారేమో ఆడపోయి ఆడ మీటింగ్లలో పాల్గొని ఆడ ముచ్చట్లు పెడతా ఉన్నారు, నవ్వుకుంటా మాట్లాడుతూ ఉన్నారని చెప్పేసి చాలా మంది విమర్శలు దీని మీద లేవనెత్తిర్రు. ఇలా ఎప్పుడో 2 నెలలకు నుంచి ప్రిపేర్ అయిన సభ ఇలా సభ పెట్టుడు సబబు కాదు, అక్కడ ఉగ్రదాడి జరిగితే మీరు ఇక్కడ సభ పెట్టుకుంటా ఉన్నారని చెప్పేసి జనాలలో ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలని చూస్తూ ఉన్నారనేది అయితే ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతా ఉన్నది. దీంట్లో డౌట్ అనుమానం ఏమీ లేదు. ఇంకో రకంగా మనం ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఇక్కడ దాడి జరిగిన తెల్లారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముందస్తు ఎన్నికల కోసం బీహార్ అక్కడ సభలో పాల్గొనొచ్చు, వేదిక మీద ముఖ్యమంత్రి అండ్ ప్రధానమంత్రి నవ్వుకుంటా మాట్లాడుకోవచ్చు. కానీ ఇది 2 నెలల నుంచి ఉన్న సభ అంటే దాడికి ఎవరు అందరూ చింతిస్తూ ఉన్నారు. నిజంగా ఉగ్రదాడులను తిప్పికొట్టే ప్రయత్నం చేయాలి భారత్ అని చెప్పేసి అందరూ మద్దతు ఇస్తూ ఉన్నారు, అందరూ సపోర్ట్ చేస్తూ ఉన్నారు. బలూచ్ కూడా పాకిస్తాన్కి ఆపోజిట్గా భారతదేశానికి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉందనే వార్తలు కూడా వచ్చినాయి. కాకపోతే ఇది చాలా బాధాకరం. వీళ్ళు కుటుంబ సభ్యులను ఎవరైతే కోల్పోయినరో వాళ్ళ కుటుంబ సభ్యులను ఎవరికి తిరిగి ఇయ్యలేరు, వాళ్ళ బాధను ఎవరు పూడ్చలేరు, వాళ్ళ ఆవేదన ఎవరు భర్తీ చేయలేరు. వాళ్ళ కుటుంబ సభ్యులల్లో భర్తలను కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, పిల్లలను కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ప్లేస్లో ఇంకొకరిని తీసుకొచ్చి అట్లాంటి వ్యక్తిని తీసుకొచ్చి ఇయ్యలేరు, వాళ్ళ లోటును భర్తీ చేయలేరు. చాలా బాధాకరం. ఇక్కడ పహల్గామ్ దాడి అనేది చాలా బాధాకరం. ఇంకా కూడా దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయి జమ్మూ కాశ్మీర్లో అని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి. కానీ బీఆర్ఎస్ సభ ఏదైతే ఉన్నదో బీఆర్ఎస్ సభకు పహల్గామ దాడులకు లింకప్ పెడతా ఉన్నారు. ఎట్లా చేసుకుంటారు బీఆర్ఎస్ వాళ్ళు? పహల్గామ్లో దాడి జరిగి ఇబ్బందికరమైన పరిస్థితులలో ఉంటే దానికి వాటర్ ఇబ్బందికరమైన పరిస్థితులలో ఉంటే మీరు ఇలా సభ ఎట్లా పెడతారు అట్లా ఇట్లా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు.
ఈ సిచ్యువేషన్ కనబడతా ఉన్నది, సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉన్నారు, ఇవే ప్రజలకు తీసుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిజంగా మీరు ఎన్ని విధాల ప్రయత్నం చేసినా నిజంగా తెలంగాణ ప్రజలకు ఇన్నొద్దులు చూసిండ్రు, ఇన్నొద్దులు పబ్లిక్ బైట్స్ కానీ లేకపోతే ఏమన్నా అంశాలు చెప్పినప్పుడు ఏమన్నారు వాళ్ళు, ఇన్నొద్దులు ఏమన్నారు, అది కావాల్సుకొని పెయిడ్ ఆర్టిస్టులతో చెప్పిపిస్తూ ఉన్నారు, పెయిడ్ ఆర్టిస్టులతో పలికిపిస్తూ ఉన్నారు. వాళ్ళు స్వచ్ఛందంగా రైతులు ముంగడికచ్చి చెప్పినా కూడా రైతులను కూడా పెయిడ్ ఆర్టిస్టులు చేసి పరేసిండ్రు కాంగ్రెస్ పార్టీ నాయకులు. నిజంగా రేపు సభతోని కేసీఆర్ పట్ల నిజంగా ప్రేమ ఉన్నదా లేకపోతే కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ఉన్నదా అనేది రేపు అర్థమవుతుంది. రేపటి సభతోని తేటతెల్లం అవుతుంది. ఎన్నో కుయుక్తులు బన్నచ్చు, ఎన్నో విధాలుగా బదనాం చేయొచ్చు అని చెప్పేసి ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణులు మాట్లాడుతూ ఉన్నారు. కరెంట్ ఆపుతారేమనే ఉద్దేశంతో 200 జనరేటర్లను ఇప్పటికే ఆర్డర్ పెట్టినామని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా మాట్లాడిండ్రు. ఈ అంశాలన్నీ మనం చూసినాం. మొత్తం మీద హైడ్రా కాంగ్రెస్ పార్టీతోని కుమ్మక్కైనట్లు పొద్దుగాలైన సందేశం, పొద్దుగాలైన వార్తను బట్టి మాత్రం చూస్తే అర్థమవుతుంది. అదేందో మరి బీజేపీ ఫ్లెక్సీలు ఉంటాయి, కాంగ్రెస్ ఫ్లెక్సీలు ఉంటాయి. బీజేపీ వాళ్ళ బర్త్డేలు అయితే ఫ్లెక్సీలు కట్టుకోవచ్చు, బ్యానర్లు కట్టుకోవచ్చు. కాంగ్రెస్ వాళ్ళ బర్త్డేలు అయితే ఫ్లెక్సీలు కట్టుకోవచ్చు, బ్యానర్లు కట్టుకోవచ్చు, పెద్ద పెద్ద హోర్డింగ్లు పెట్టుకోవచ్చు. కానీ కేసీఆర్ హోర్డింగ్లు పెట్టద్దు, కేసీఆర్ బర్త్డే సెలబ్రేషన్స్ చేయొద్దు, బర్త్డే సెలబ్రేషన్కి సంబంధించిన ఫ్లెక్సీలు కట్టద్దు. కట్టిన వాటిని పీక్కుంట గూడవిక్కుంటూ పోతారు. ఇది ఎక్కడ న్యాయం అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నది యావత్ తెలంగాణ సమాజం. అంతా అర్థమవుతా ఉన్నది. ఎవరు ఏం చేస్తారు, ఎవరు ఎట్లా ముందడుగు పోతున్నారు అనేది కూడా అర్థమవుతా ఉన్నది. రాజకీయాలతో మాకు సంబంధం లేదనుకుంటేనే హైడ్రా తన పని తాను చేసుకుంటూ పోతుందని చెప్పుకుంటేనే బుకాయించి ఇలా హైడ్రా రంగనాథ్ గారు ఏం మాట్లాడతారంటే ఫ్లెక్సీలు సాధారణ కార్యక్రమంలో భాగమే, ఫ్లెక్సీల తొలగింపు. మరి ఏమన్నా మిస్టేక్ జరిగితే మొత్తం మీద దాని మీద చర్యలు తీసుకుంటాము, దాని మీద విచారణ చేపడతామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. పక్కనే ఉన్న కాంగ్రెస్ బీజేపీ పోస్టర్లను టచ్ కూడా చేయలే. ఆ పక్కకి కాంగ్రెస్ నాయకుల పోస్టర్లు ఉన్నాయి, బీజేపీ నాయకుల పోస్టర్లు ఉన్నాయి, వాటిని టచ్ కూడా చేయలే. కానీ కేసీఆర్ రజతోత్సవ సభ ఫ్లెక్సీలు మాత్రం టచ్ చేసిండ్రు, వాటిని సింపేసిండ్రు. ఆ సింపేసుకొని ఆ వాహనంలో వేసుకొని పోయే క్రమంలో ఇంకో వాహనానికి గుద్దిండ్రు. ముంగట పచ్చి పచ్చి లేచిపోయింది, పచ్చ లేచిపోయింది. ఏం లేచిపోయింది ఆ బండిది, గిట్లు ఉన్నది. మరి ఇది ఎంతవరకు కరెక్టు? హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. యావత్తు తెలంగాణ సమాజం ఈ ప్రశ్నలు అడుగుతా ఉన్నది. పక్కనే ఉన్న బీజేపీ ఫ్లెక్సీలు దించలే, కాంగ్రెస్ ఫ్లెక్సీలు దించలే, మరి బీఆర్ఎస్ ఫ్లెక్సీలే ఎందుకు చించాల్సిన అవసరం ఏర్పడ్డది అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నది. ఈ ప్రశ్నకు సమాధానం రంగనాథ్ గారు ఏం చెప్తారో చూద్దాం రేపు. రైట్, రాజకీయాలకు అతీతంగా పోతుంది, పార్టీలకు సంబంధం లేదు హైడ్రా కమిషన్ అని చెప్పిన ఆయన ఇలా ఎందుకు ఇట్లా వ్యవహరిస్తూ ఉన్నారు? రైట్, ఇక మొత్తం మీద ఈ కాంగ్రెస్ సంబంధించి భారత్ సమ్మిట్ అని పెట్టుకున్నారు. అది కాంగ్రెస్ సంబంధించింది. ఎందుకంటున్నా అంటే ఇలా 100 దేశాల నుంచి నాయకులు వస్తారని చెప్పి మాట్లాడారు రేవంత్ రెడ్డి సార్. ఇలా 100 దేశాల నుంచి కాదు కదా, మొత్తం మీద కాంగ్రెస్ నాయకులు తప్ప 100 దేశాలలో ఉన్న కాంగ్రెస్ నాయకులు తప్ప వేరే వాళ్ళు ఎవరు రాలే. పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలను ఆకర్షించేది అని చెప్పేసి, పెట్టుబడులను ఆకర్షించేది అని చెప్పేసి ఈ భారత్ సమ్మిట్ పెట్టుకున్నారు. 100 దేశాల నుంచి పాల్గొంటారని చెప్పిండ్రు. కానీ అసలు కథ చూస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులు తప్ప, వివిధ దేశాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు బడాబాబులు తప్ప అక్కడ ఇంకా ఎవ్వరూ కనవల్లే. ప్రపంచ నాయకులు ఒక్కరన్నా పాల్గొనాలి కదా ఇందులో అని చెప్పేసి కేఏ పాల్ ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇదొక భారత్ సమ్మిట్ కాదు, ఇది ఒక డిజాస్టర్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు కేఏ పాల్ డైరెక్ట్. ఇందుకు పనికిరాని ముచ్చట ఇది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణ ప్రజల సొమ్ము 100 కోట్లు అప్పనంగా దోబూచులాడుకుంటా దాచిపెట్టి ఇలా కాంగ్రెస్ అని ముసుగు కప్పుకున్న ఒక స్వచ్ఛంద సంస్థకు మొత్తం మీద దారాదత్తం చేసిండ్రు. ఆ స్వచ్ఛంద సంస్థ కోసం ఖర్చు పెడతా ఉన్నారు. ఆ స్వచ్ఛంద సంస్థ ఓపెన్ చేస్తే కాంగ్రెస్కు సంబంధించిన ముచ్చట్లు, వివరాలు, ఇది స్వచ్ఛంద సంస్థ స్వచ్ఛందంగా పనిచేస్తే కాంగ్రెస్ పార్టీకి ఎందుకు సపోర్ట్ చేస్తుంది, భారత్ జోడో యాత్రని ఎందుకు పబ్లిసిటీ చేస్తుంది, ఇట్లాంటి కార్యక్రమాలు బయటకు వస్తూ ఉన్నాయి. మొత్తం మీద ఈ పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. రైట్, అప్పనంగా 100 కోట్ల రూపాయలు ఇలా దేనికి పైసలు లేవంటారు, రైతులకు రైతు భరోసా పైసలు లేవంటారు, కళ్యాణ లక్ష్యం పైసలు లేవంటారు, ఆఖరికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల కింద ఆరోగ్యం కోసం విడుదల చేసే వాటికి కూడా పైసలు లేవంటారు. గాక కొండా సురేఖ అటు పోతే మంత్రి సీతక్క ఇలాకల ఏదైతే ఉన్నదో దవాఖానా, ప్రభుత్వ దవాఖానా పరిస్థితి అధ్వానంగా ఉంది. వైద్యులు ఆపరేషన్ చేయలేకపోతున్నాం, ఏసీలు ఖరాబ్ అయినాయి, ఏసీలు లేకుండా ఆపరేషన్ చేయలేకపోతున్నాం, ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నాము. ఆ ఏసీ రిపేర్ చేయాలంటే ఇన్ని పైసలు ఖర్చు అవుతాయి. ఒక జనరేటర్ కావాలి, 2 జనరేటర్లు ఉంటే ఒక జనరేటర్ పాడైంది, ఇంకో జనరేటర్ని ఆన్ చేసే వరకు ఆ లోడ్ అంతా ఓవర్లోడ్ పడి ఆ జనరేటర్ కూడా ఆగిపోతూ ఉన్నది. ఏసీలు లేకుండా ఆపరేషన్లు చేయలేకపోతున్నామని చెప్పేసి వినతి పత్రాలు ఇచ్చిన వైద్యులు పాపం వాళ్ళు మొర్రో అని మొత్తుకున్న దానికి ఇది వరకు చర్యలు లేవు. 6 నెలల పొద్దు అవుతుందట. ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయట.
గవర్నమెంట్ దవాఖానలకు పట్టించుకునేందుకు పైసలు ఉండయి, గురుకుల విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టేందుకు పైసలు ఉండయి, లేకపోతే ఈ ఇంకా అంశాలు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మధ్యాహ్న భోజనం పెట్టేందుకు పైసలు ఉండయి, వృద్ధులకు ఆసరా పెన్షన్ 2000 నుంచి 4000 చేసేందుకు పైసలు ఉండయి, రైతులకు రైతు భరోసా పైసలు ఉండయి, ఒక కుటుంబ పెద్ద చనిపోతే 5 లక్షల రూపాయలు ఇచ్చిన పథకం రైతు బీమా పథకం కొనసాగించడానికి పైసలు ఉండయి, బడి పోరగాళ్ళకి షాక్ ఫీజులకు పైసలు ఉన్నాయి, డస్టర్లకు పైసలు ఉండయి, బుక్కులకు పైసలు ఉండయి, పెన్నులకు పైసలు ఉండయి, వాళ్ళకి ఇచ్చే యూనిఫామ్లకు పైసలు ఉండయి. కానీ ఇట్లాంటి వాటి కోసం అందాల పోటీలకు 100 కోట్లు ఉంటాయి, ఇట్లాంటి వాటి కోసము సమ్మిట్ల కోసం మాత్రం 100 కోట్లు ఉంటాయి. ఈ సమ్మిట్తోని ఒరిగిందేది? కాంగ్రెస్ ప్రజలకు ఒరిగిందా, కాంగ్రెస్ నాయకులకు ఒరిగిందా, తెలంగాణ సమాజానికి ఒరిగిందా అనే ముచ్చట కాంగ్రెస్ నాయకులు తెలంగాణ సమాజానికి చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈ అంశం చూసిన ప్రజలు నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇక సమ్మిట్ అని పేరు పెట్టిండ్రు కదా నొల్ల, ఇక రేవంత్ రెడ్డి సార్ వేదిక మీద ఉన్నంతసేపు ఉత్తి ఖాళీ కుర్చీలే, ఇక్కడ ఏమీ లేదు, అన్ని ఖాళీ కుర్చీలేనొల్ల. ఏమున్నదని పోతారు, ఎవరు వచ్చిందని పోతారు, ప్రపంచ దేశాల నుంచి నాయకులు ఎవరు వచ్చిందని పోతారు, దేశంలో వివిధ నాయకులు ఎవరు వచ్చిందని పోతారు, ఎట్లా పోతారు చెప్పురు మీరు? మొత్తం మీద రేవంత్ రెడ్డి సార్ ఆడ కూర్చున్నంతసేపు ఖాళీ కుర్చీలే కనబడ్డాయట. రైట్, ఇది ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన భారత్ సమ్మిట్కు మీడియా మిత్రులు జర్నలిస్టులు జరంత లేట్ వేయండి వల్ల, జరంత లేట్ పోయే వరకట ఎవరి పెళ్లికి వచ్చిండ్రు, ఎవరి పేరంటానికి వచ్చిండ్రు, ఎట్లా లోపలికి పంపిస్తాం మిమ్మల్ని అని చెప్పేసి ఆ సమ్మిట్లో పాల్గొనేందుకు జర్నలిస్టులను మీడియా మిత్రులను లోపలికి పోనీయకపోతే అక్కడనే వాళ్ళు ధర్నాకు దిగిండ్రు. ఇగో ఇట్లాంటి కార్యక్రమాలతో ముంగడికి పోతా ఉన్నది రాష్ట్ర సర్కార్. 5-10 నిమిషాలు లేట్ అయింది కావచ్చు, మీరు చెప్పే అంశం అయితే మిగిలే ఉన్నది కదా. లోపల ఎవరెవరు వచ్చింది ఏం కథ, మరి లోపల ఖాళీ కుర్చీలు ఉన్నాయి, ఇజ్జత్ పోతుంది, మీడియాకు ఒక్కతే ఆగమవుతుంది అనుకున్నారా ఏం కథ నాకు తెలియదు. కానీ ఆల్రెడీ కొన్ని పోటువాళ్ళు బయటకు వచ్చినాయి, సోషల్ మీడియాలో వైరల్ అయినాయి. ఇగో ఇట్లా ఈ పరిస్థితి ఉన్నది అనుకొని వాళ్ళు లోపలికి మీడియాను అలో చేయలేరేమో అన్న అనుమానాలు కూడా వస్తూ ఉన్నాయి ఈ అంశం పట్ల. ఎందుకు అలో చేయలేరు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ ఇక్కడ. భారత్ సమ్మిట్ అన్నారు, ప్రపంచ దేశాల నుంచి పెద్ద పెద్ద బడా బాబులు వస్తారు, పారిశ్రామికవేత్తలు అంటారు, పెట్టువాళ్ళు అంటారు, అట్లా ఇట్లా అల్లం బెల్లం అన్ని చెప్తారు. ఇలా మీడియాను లోపలికి ఎందుకు అలో చేయలేరు అనేది ఒక పెద్ద ప్రశ్న. మీడియాను లోపలికి ఎందుకు పంపించలేరు అనేది ఒక పెద్ద ప్రశ్న. మీడియా మిత్రులను లోపలికి పంపించకపోవడానికి కారణం ఏందనేది ఒక క్వశ్చన్ మార్కు. దీనికి సమాధానం చెప్పాలి, సమాధానం అన్నిటికీ చెప్పాల్సిన అవసరం ఉన్నది. రైట్గా భూదాన భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూదాన భూములను చట్టవిరుద్ధంగా IAS IPS ఆఫీసర్లు వాళ్ళ ఇళ్ళలో ఉన్నోళ్లకు వాళ్ళ చుట్టాలకు అప్పనంగా కట్టబెట్టిండ్రట. అప్పనంగా అడ్డికి పావుషేరు చొప్పున కొని వాళ్ళ చుట్టాల పేర్ల మీద బదలాయించుకున్నారట ఈ భూదాన భూములు. ఈ భూదాన భూములు అంటే ఏంటంటే వినోబా భావే ఆధ్వర్యంలో 1950వ సంవత్సరంలో పేదల కోసం సేకరించబడిన భూములే ఈ భూదాన భూములు. ఈ భూదాన ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ల్యాండ్స్ కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండే, కొన్ని సందర్భాలలో ఇవి రద్దయ్యే పరిస్థితులు కూడా వచ్చినాయి. కానీ పేదలకు న్యాయం జరిగే విధంగా ముంగడికి పోతుంది కాబట్టి, పేదలకు చేయాల్సిన మంచి చాలా ఉన్నది కాబట్టి వినోబా భావే ఆధ్వర్యంలో మొత్తం మీద కొన్ని వేల ఎకరాల భూములు సేకరించబడ్డాయి. ఈ భూములు ఏమైనాయి అంటే మొత్తం మీద IPS IAS అదే ఆఫీసర్లు ఎవరైతే ఉంటారో అవి ఈ భూదాన భూముల ప్రధాన లక్షణం ఏంటంటే ఇప్పుడు లావాన్ పట్టాలు అంటారు కదా, అట్లనే ఇవి కూడా అమ్మడానికి లేదు, కొనడానికి లేదు. ఈ లావాన్ పట్టాలు కొన్ని స్పెసిఫిక్ సందర్భాలలో కూడా అమ్ముకుంటా ఉన్నారు కొంతమంది, కానీ భూదాన భూములకు అట్లా లేదు. ఎవరు అమ్మనీకి లేదు, ఎవరు కొననీకి లేదు. ఎవరు అమ్మినా ఎవరు కొన్నా వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకునుడు గ్యారంటీ అని చెప్పేసి అప్పటి నుంచి ఇప్పటిదాకా ఉన్నది. మరి ఎవరు కళ్ళు కప్పిర్రు ఏం కథ అని చెప్పేసి ఆ వివరాలన్నీ బయటకు వచ్చినాయి. ఆ భూదానికి సంబంధించిన ఆ భూదాన భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూదాన భూములను ఎవరైతే సొంతం చేసుకున్నారో ఆ సొంతం చేసుకున్న వాళ్ళ మీద చాలా ఆరోపణలు వచ్చినాయి. మేడ్చల్ జిల్లా నాగారంలో సర్వే నెంబర్లు 181, 182, 194, 195 లోని భూదాన బోర్డుకు చెందిన భూములను కొనుగోలు చేసిన IASలు IPSలు పలువురు ఉన్నత అధికారులు అని చెప్పేసి ఇక ఈ అంశం మీద హైకోర్టు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేసింది. CBI ED దర్యాప్తు సంస్థలతోని CBI దర్యాప్తు సంస్థలతోని దర్యాప్తు చేపట్టాలని చెప్పేసి కేంద్రానికి నోటీసులు ఇచ్చింది హైకోర్టు. ఈ మేడ్చల్లో ఉన్న 181, 82 ఇటు పోతే 194, 95 సర్వే నెంబర్లలో ఉన్న భూములను IPS IAS అధికారులు వాళ్ళ చుట్టాల పేర్ల మీదకి బదలాయింపు చేసుకున్నారు, వాళ్ళ పేరు మీదకి బదలాయింపు చేసుకున్నారు, వాళ్ళ ఇంట్లో పేరు మీదకి బదలాయింపు చేసుకున్నారు. మెయిన్ కండిషన్ ముందుగానే చెప్పిన ఈ భూములను అమ్మడానికి లేదు, కొనడానికి లేదు, కానీ అప్పనంగా
పై సాస చూపెట్టి ఏదో అడ్డికి పావు షేరు చొప్పున మార్కెట్ విలువ కంటే తక్కువల చారాన కట్టించి రైతుల బలహీనత వాళ్ళు ఒక బలంగా మార్చుకొని ఇలా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ వాళ్ళ గ్రిప్లోకి తెచ్చుకున్నారు ఈ భూదాన భూములు ఏవైతే సేకరణ ఉన్నదో ఆ సేకరణ నేపథ్యంలో మొత్తం ఇది ఇవి అమ్మడానికి లేదు కొనడానికి లేదు అన్న నేపథ్యంలో హైకోర్టు ధర్మాసనం తీవ్రమైన మొట్టికాయలేసింది. ఎవరైతే భూములను లాక్కున్నారో ఎవరైతే భూములను కొన్నారో వాళ్లకు మొత్తం మీద మొట్టికాయలేసినంత పనిచేసింది హైకోర్టు ధర్మాసనం. వీళ్ళ మీద సిబిఐ ఈడీ దర్యాప్తు సంస్థలను పెట్టి ఆ దర్యాప్తు సంస్థలతోని విచారణ చేపట్టాలి అని చెప్పేసి ఆదేశాలు జారీ చేసినట్లు ఇక్కడ మనకు తెలుస్తా ఉన్నది. వినతి పత్రాలు అందజేసినట్లు సిబిఐ ఈడీ దర్యాప్తు సంస్థలకు వినతి పత్రాలు అందజేసినట్లు కూడా మనకు వార్తలు వస్తూ ఉన్నాయి. హైకోర్టు ధర్మాసనం మొట్టికాయలేసిందని చెప్పేసి. ఇక ఈ వార్త ఇట్లుంటే భూదాన భూములకు సంబంధించి ఇందులో పేర్లు కూడా ఉన్నాయి. బత్తుల హేమలత, బత్తుల శివధర్ రెడ్డి ఐపీఎస్ 20 గుంటలు. ఎన్ని ఏం కథ చేసుకున్నారు అనేది ఇక్కడ ప్రియాంక రతను, దివంగత రాజీవ్ రతను ఐపీఎస్ 16 గుంటలు, రవిగుప్తా ఐపీఎస్ 16 గుంటలు. ఇక ముదిరెడ్డి నితీష్ రెడ్డి సన్ ఆఫ్ మహేందర్ రెడ్డి ఐపీఎస్ 20 గుంటలు. ఎవరికి దోచినంత వాళ్ళు. ఇవన్నీ పేర్లు అన్నట్లు. భూదాన భూములు ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్పనంగా దోచుకున్న గుంటల భూములు అన్నట్లు ఇవి మొత్తం మీద. తాటిపర్తి పావనీరావు, టి ప్రభాకర్ రావు ఐపీఎస్ 16 గుంటలు, రేఖా షెరాఫు, ఉమేష్ షెరాఫు అని చెప్పేసి ఐపీఎస్ 16 గుంటలు, రాజర్షి సాహా ఐపీఎస్ 8 గుంటలు, స్వాతి లక్రా ఐపీఎస్ 16 గుంటలు. అయ్యా సార్ వాళ్ళు మీకు ఇంత పెద్ద జాబులు ఉన్నాయి, ఇంత మంచి కొలువులు ఉన్నాయి, ఒక దేశంలోనే అత్యుత్తమంగా పిలువబడే గ్రూప్ 1 సివిల్స్ ప్రిపేర్ అయ్యి మరి మీరు జాబులు కొట్టుకున్నారు. కొంతమంది ప్రమోషన్లో వచ్చిన వాళ్ళు ఉన్నారేమో, కానీ ఇలా పరిస్థితి ఏందోల్లా వచ్చిన జీతం ఏడ పెడతారు, వచ్చిన పెన్షన్ పైసలు ఏడ పెడతారు, వచ్చిన బెనిఫిట్స్ ఏడ పెడతారు. ఇట్లా పేదల భూములను లాక్కొని పైసలు కట్టి అడ్డికి పావుచేరు వాళ్ళకి కట్టి మీరు కోట్లు విలువలు చేసే భూదండాలుగా మార్చుకుంటే ఎవరు సహిస్తారు చెప్పుండ్రి. అందుకే హైకోర్టు ధర్మాసనము మొట్టికాయలేసింది. మిట్టి సత్తి సుహానా ఇక ఈమె 8 గుంటలు, నందిని మాన్ విక్రమ్ సింగ్ మాన్ ఐపీఎస్ 8 గుంటలు, డాక్టర్ జ్ఞానముద్ర ఐఏఎస్ 20 గుంటలు, బీకే రాహుల్ హెగ్డే అని చెప్పేసి స్వయం 8 గుంటలు, సవ్యసాచి ప్రతాప్ సింగ్, గోవింద్ సింగ్ 8 గుంటలు. ఇక జి ఓం అనిరుద్ అని చెప్పేసి సుధీర్ బాబు ఐపీఎస్ నాట్ స్పెసిఫైడ్ అని చెప్పేసి, ఇందూరావు కావేటి లక్ష్మీనారాయణరావు 16 గుంటలు, న్యాలకొండ సింధూరెడ్డి 20 గుంటలు, ఐశ్వర్యరాజు 20 గుంటలట. ఇక వెన్నపల్లి ఇవి చాలా పేర్లు ఉన్నాయి. ఇవి దాదాపు ఒక 33 పేర్లు. అమిత కుమారు 20 గుంటలు, అజయ్ జైను 20 గుంటలు. చూడండి వీళ్ళ కథ. అన్ని ఎవ్వరికి అందిన కాడికి దోసుకున్నారు. 181, 82, 94, 194, 195 సర్వే నెంబర్లలో ఉన్న భూదాన భూములు ఏవైతే ఉన్నాయో మేడ్చెల్లో వాళ్ళు అందిన కాడికి దోసుకున్నారు. రేణు గోయలు, కమాండర్ జితేందర్ కుమార్ గోయల్ 20 గుంటలు. మొత్తం మీద మహేష్ భగవత్ సెల్ఫ్ 16 గుంటలు, కొండూరు శ్రీనాథరాజు, కొండూరు సత్యనారాయణ 20 గుంటలు, తోట శ్రీనివాసరావు, తోట సాయిబాబా ఐపీఎస్ నాట్ స్పెసిఫైడ్ అట. మొత్తం మీద పీర్ల వరుణు, పీర్ల విశ్వప్రసాద్ 16 గుంటలు, తరుణ్ జోషి మరి వాళ్ళకి సంబంధించిన పేర్లేమో వాళ్ళ ఇంట్లోకి సంబంధించిన పేర్లు, తండ్రి అయితే తండ్రి, భర్త అయితే భర్త, తర్వాత చదివే పేర్లు. ఇక తరుణ్ జోషి ఐపీఎస్ 16 గుంటలు, రాహుల్ బుసిరెడ్డి, సన్నాపు జనార్దన్ రెడ్డి ఐఏఎస్ 16 గుంటలు, సౌమ్య మిశ్రా 16 గుంటలు, నవీన్ మిట్టలు 20 గుంటలు, సెల్ఫ్ 20 గుంటలు. ఇక మొత్తం మీద అజిత్ కుమార్ మొహంతి, ఇప్పుడు నవీన్ మిట్టల్ అయినట్టు ఆయన రెవెన్యూ శాఖలో అప్పుడుండే ఇప్పుడు కూడా రెవెన్యూ శాఖలో ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతూ ఉన్నారు. ఇక వసుంధర సిన్హా, అంజనీ కుమార్ 20 గుంటలు, ముత్యాల వినీల, స్టీఫెన్ రవీంద్ర ఐపీఎస్ అని చెప్పేసి 8 గుంటలు, అజిత్ కుమార్ మోహంతి అని చెప్పేసి, రీతా సుల్తానా, సందీప్ కుమార్ సుల్తానా 20 గుంటలు, ఐశ్వర్యరాజు, వికాస్ రాజు 20 గుంటలు, వెన్నెపల్లి రాధిక, కమలాసన్ రెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్లు ఉన్నట్టునే 16 గుంటలు. ఇట్లా ఇందూరావు కావేటి, న్యాలకొండ సింధూరెడ్డి, జీ ఓం అనిరుధు, బీకే రాహుల్ హెగ్డే, సవ్యసాచి ప్రతాప్ సింగు, ఇట్లా దాదాపు ఒక 33 మంది పేర్లు బయటకు వచ్చినాయి. ఈ భూదాన భూములు ఏవైతే వాళ్ళు చెరబట్టుకున్నారో ఇట్లా 33 పేర్లు బయటకు వచ్చినాయి. చూద్దాం మరి. హైకోర్టు ధర్మాసనం అయితే ఆదేశాలు జారీ చేసింది. సిబిఐ ఈడీ దర్యాప్తు సంస్థలకు వినతి పత్రాలు అయితే అందజేసింది. రేపు ఈ అంశాల మీద హైకోర్టు ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, సిబిఐ ఈడీ సంస్థలు కూడా ఎట్లాంటి చర్యలు తీసుకుంటాయి అనేది మనం చూడొచ్చు. ఇక ఎట్లాకేలకు మన రేవంత్ రెడ్డి సార్ కళ నెరవేరిందనే చెప్పుకోవాలి. ఎందుకు నెరవేరింది అంటే చాలాసార్లు అధికారంలోకి వచ్చిన 16 నెలల పొద్దు నుంచి మన రేవంత్ రెడ్డి సారు ఢిల్లీకి చెలో ఢిల్లీ బాట ఎన్నోసార్లు పట్టిండ్రు. చెలో ఢిల్లీ బాట ఎన్నోసార్లు బట్టి
ఇలా ఢిల్లీలో పెద్ద పెద్ద నాయకులను కలుసుడితోని పాటు రాహుల్ గాంధీని కూడా కలవాలని ఎన్నోసార్లు ప్రయత్నం చేసిండ్రు ఏఐసిసి ప్రధాన పెద్దలను కలిసేందుకు. ముఖ్యంగా రాహుల్ గాంధీ సోనియా గాంధీలను కలిసేందుకు తీవ్రమైన అవస్థలు పడ్డారు. ముఖాల మీద డోర్లు వేసి పంపించిండ్రు. అక్కడ మాట్లాడడానికి ఇంకేమీ లేదు. ఆయనను మాట్లాడడానికి కూడా ఇష్టపడతలేరు. ఆయనతో మాట్లాడడానికి కూడా ఇష్టపడతలేరు. రేవంత్ రెడ్డి పరిపాలన విధానం బాగలేదు. రేవంత్ రెడ్డి వల్లనే ఇదివరకు రాష్ట్రాలలో ఓడిపోయిన ఓటమి ఏదైతే ఉన్నదో అది రేవంత్ రెడ్డి ప్రధానంగా కారణం అని చెప్పేసి అనుకుంటా ఉన్నారని చెప్పేసి గాంధీ భవన్ వర్గాలు గుసగుసలు పెట్టుకున్నాయి. మంత్రివర్గ విస్తరణ మీద పోతుండ్రు రేవంత్ రెడ్డి సార్ అన్న ప్రతిసారి ఊకోండి మీరు ఊకపోయిన తాపల్లా మంత్రివర్గ విస్తరణ అని రాయకుండని చెప్పేసి వాళ్ళకు మొట్టికాయలు వేసిన పరిస్థితులు కూడా మనం చూసినాం రేవంత్ రెడ్డి సార్. ఇలా మొత్తం మీద ఈ పరిస్థితి మనకి ఇక్కడ కనబడతా ఉన్నది. ఎట్టకేలకు కళ నెరవేర్చుకున్నారు మన రేవంత్ రెడ్డి సార్. ఎట్లా నెరవేర్చుకున్నారంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో వచ్చిండ్రు. శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చిండ్రు రాహుల్ గాంధీ. ఎట్టకేలకు రాహుల్ గాంధీని కలిసిండ్రు, బొకే ఇచ్చిండ్రు. చాలా రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు. అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. నాకు అపాయింట్మెంట్ ఇయ్యరని అనుకుంటున్నారా? రాహుల్ గాంధీ 24 గంటలు నాతోనే ఫోన్లలో మాట్లాడతారు అని చెప్పేసి కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. మొన్న తీరా సీన్ కట్ చేస్తే ఏమైందో ఏం కథ అయిందో మనం చూసినాం. కనీసం అపాయింట్మెంట్ ఇయ్యలే. గుజరాత్లో కూడా సిఆర్పి సమావేశాలు ఏర్పాటు చేస్తే ఎడమోహం పెడమోహం పెట్టినట్టే ఉన్నారని చెప్పేసి వార్తలు కూడా వచ్చినాయి సోషల్ మీడియాలో. రైట్, మొత్తం మీద ఇలా బొకే ఇచ్చిండ్రు. ముఖ్యమంత్రి హోదాలో రాహుల్ గాంధీకి మొత్తం మీద రాహుల్ గాంధీకి ఆహ్వానం పలికిండ్రు ముఖ్యమంత్రి హోదాలు. ఈ అంశం మనం చూడొచ్చు. రైట్, ఇక అందుకే రేవంత్ రెడ్డి సార్ కళ నెరవేరింది అని చెప్పేసి నేను వార్త పెట్టినా. పుట్టిగేం పెట్టలే, రేవంత్ రెడ్డి సార్ కళ నెరవేరిందని వార్త అందుకే పెట్టిన. ఇక ఇది ఈ ముచ్చట ఈడ కనబడతా ఉన్నది. జర్ర ముంగడికి పోదాం, ఏమేమి ఉన్నాయి ఏం కథ అనేది మనం చూడొచ్చు. ఇక మనం మైనంపల్లి హనుమంతరావు సారు ఎందుకు నోరు జారుతున్నారో అర్థమైతలేదు. మితిమీరిన మాటలు ఎందుకు మాట్లాడతారో అర్థమైతలేదు. ఆగమైతా ఉన్నది. మొన్న అంత 10 రోజులు కాలేదు, వారం రోజులు కాలేదు. పద్మా దేవేందర్ గౌడు మీటింగ్ పెట్టి మరి క్లాస్ వీకిను మైనంపల్లి రోహిత్ రావు గారికి. మరి మైనంపల్లి రోహిత్ రావు గారు ఇట్లా ఎందుకు పరుష పదజాలం వాడుతూ ఉన్నారు? దురుసు ప్రవర్తనతోని ముందడుగు పోతా ఉన్నారు. ఈ దురుసు ప్రవర్తన ఎవరికి మంచిది? ఎవరికి సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు? మొత్తం మీద ఒక రాష్ట్రం సాధన కోసం ఉద్యమాన్ని ముందడికి నడిపిన వ్యక్తిని పట్టుకొని గట్లంటారా అని చెప్పేసి యావత్తు తెలంగాణ సమాజం మైనంపల్లి హనుమంతరావు కొడుకు మైనంపల్లి రోహిత్ రావు మీద విమర్శల వర్షం కురిపిస్తూ ఉన్నారు. మరి ఈయన ఏమంటారు ఏం కథ అనేది మనం చూడాలి రేపు. చాలా పరుష పదజాలం ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు ప్రజలలో తిరిగే పరిస్థితి లేదు. ఉన్నదానోళ్ళ ఎక్కడైనా ఉన్నదా? 6 గ్యారంటీలు అమలు చేసిండ్రా? చేయలే. ఊళ్ళలోకి పోతే ప్రజలు ఏమడుగుతారు? 6 గ్యారంటీలు ఏడబెట్టినావు, ఎన్నికలప్పుడు ఓట్లు వేయించుకున్నాడు పోయినావంటే పత్తలేకుండా మళ్ళీ పత్తలేదు, జాడలేదు. ఇయ్యాలు వచ్చినావు, ఇయ్యాలు ఎందుకు వచ్చినావు? నీ కార్యక్రమాలు ఉన్నప్పటికీ వచ్చినావా? మేము ఏడవనా, మేము సావనా, ఊళ్ళో నీళ్లు లేక ఆగంగానా? ఎన్నిసార్లు రా అది ఇది అని చెప్పేసి ఇక్కడ మొత్తం మీద ఈ పరిస్థితి చూస్తూ ఉన్నాం. కేసీఆర్గా అది చాలా పరుష పదజాలం మాట్లాడి మైనంపల్లి హనుమంతరావు కొడుకు రోహిత్ రావు చాలా పరుష పదజాలము మాట్లాడిండ్రుగా. మనకి ఇక్కడ కనబడతా ఉన్నది. కాంగ్రెస్ అది కేసీఆర్ అని చెప్పేసి పరుష పదజాలం వాడి 2 లక్షల అప్పు చేసి ఎత్తుకొని వెళ్ళిపోయిండు. మొత్తం మీద కాంగ్రెస్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ అని చెప్పేసి ఈడ వార్త కనబడతా ఉన్నది. ఇక హయత్ నగర్లో భారీ అగ్ని ప్రమాదం. హైదరాబాద్ హయత్ నగర్, గుంటూరులోని రావి నారాయణ రెడ్డి నగర్లో ఉన్న ఓ గుడిసెలు ఒక్కసారిగా చెలరేగిన మంటల చుట్టుపక్కల వ్యాపించి 30 గుడిసెలు దగ్ధం. సిలిండర్ పేలిపోతుండడంతో భయాందోళనలో స్థానికులు అని చెప్పేసి వార్త కనబడతా ఉన్నది. ఇక రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులతో ఒకే రోజు 4 రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఎంత హృదయ విదారక ఘటనల ప్రభుత్వంలో చలనం వస్తలేదా? సార్ వాళ్ళు మీలో మార్పు వస్తలేదా? దాదాపు 500 సంఖ్యకు చేరింది మీ 16 నెలల పొద్దుల. రైతుల ఆత్మహత్యల సంఖ్య 16 నెలల పొద్దుల 500 సంఖ్యకు చేరింది. మీకెందుకు కనికరం చూపెట్టబుద్ధి అయితే లేదు? మీకెందుకు జాలి చూపెట్టబుద్ధి అయితే లేదు? దేశానికి అన్నం పెట్టే రైతన్నను ఎందుకు ఏడిపిస్తా ఉన్నారు? ఎద్దేడ్చిన వ్యవసాయం రైతేడ్చిన రాజ్యం బాగుపడదని చెప్తారు. ఇలా ఎద్దేడుస్తా ఉన్నది, రైతు రాజ్యం బాగుపడతలేదు, రైతు ఏడుస్తా ఉన్నాడు. ఇట్లాంటి కార్యక్రమాలతో ఎందుకు ముందడుగు పోతా ఉన్నారు? రైతులకు చేస్తామన్న రైతు రుణమాఫీ ఏకకాలంలో 2 లక్షలు అందరికీ చేయలే. చాలా మంది రైతులు ఉన్నారు. రైతు రుణమాఫీ కానీ రైతు భరోసా పైసలు ఏడవైనవి అని చెప్పేసి నిలదీస్తూ ఉన్నారు. ఆఖరికి పంట వేసుకుంటే కూడా పంట పెట్టుబడి సాయం అందక అటు సప్పో చేసుకొని పంట వేసుకుంటే ఇలా ఆ పంటని ఎండబెట్టే కార్యక్రమాలతో ముంగడికి పోతా ఉన్నారు కాంగ్రెస్ నాయకులని ముచ్చట్టినబడతా ఉన్నాయి. తెలంగాణ కాంగ్రెస్ పై బీజేపీకి ఎందుకంత ప్రేమ? హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంఐఎం దోస్తానాపై బీజేపీ మౌనం అని చెప్పేసి దాదాపు బీజేపీ బలం 29 అయితే వాళ్ళకి ఎన్నో సీట్లు వచ్చినాయి. 20 స్థానాలు 20 ఓట్లు ఏమో అల్లకు పడ్డాయి, 24 ఓట్లు. కాకపోతే కాంగ్రెస్ బలం ఎంత నొల్లా?
బీజేపీ బలం ఎంత, కాంగ్రెస్ బలం ఎంత, ఎంఐఎం బలం ఎంత? ఎంఐఎం బలము 50. 50కి ఇండ్లకెళ్ళి కాంగ్రెస్ వాళ్ళు ఒక 5గురు పోయి అందులో వేసుకుర్రు అనుకో, 5గురు కాదు మొత్తం 13 ఓట్లు వచ్చినాయి. 13 ఎక్కువ వచ్చినాయి. 13 ఎట్లా ఎక్కువ వచ్చినాయి అనేది ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్కు. బీజేపీ కాంగ్రెస్ దోస్తానా తెలిసినప్పటికి కూడా ఎందుకు సపోర్ట్ చేస్తలేరనే ముచ్చట్లు తెర మీదకి వస్తూ ఉన్నాయి. అంత పాయిరం ఎందుకు? ఇప్పుడు బీఆర్ఎస్ మీద ఎన్నికలను దూరం చేసింది అని చెప్పేసి, బీఆర్ఎస్ మీద ఎన్నికలను నిషేధించింది అని చెప్పేసి, ఎన్నికలలో పాల్గొనలేదు అని చెప్పేసి ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసిండ్రు. ఎవరు ఫిర్యాదు చేసిండ్రు? బీజేపీ పార్టీ ఫిర్యాదు చేసింది. ఇక్కడనేమో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంఐఎంకు ఓట్లయితే మాత్రము ఎటువంటి ఫిర్యాదు లేదు. ఎంఐఎంకు ఎందుకు ఓట్లు వేయాల్సిన అవసరం ఏర్పడ్డదో కూడా చేయలేదు. దాని మీద ఎవరు నోరెత్తిన వాళ్ళు లేరు, ఎవరు మాట్లాడిన వాళ్ళు లేరు. కానీ బీఆర్ఎస్ ఎన్నికలకు దూరంగా ఉంది, ఎన్నికల సంఘాన్ని ఉల్లంఘించిందని చెప్పేసి వాళ్ళేమో అక్కడ పోయి కమిషన్కు ఏమంటారు కంప్లైంట్లు ఇస్తారు. కానీ కంప్లైంట్లు మాత్రం వేరే పార్టీల మీద రావు. ఈ కథ మనకు కనబడతా ఉన్నది. మొత్తం మీద బీజేపీకి కాంగ్రెస్ మీద ఎందుకంత పాయిరం? మొన్నటికి మనం చూసినాం కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు బీజేపీ ఎంపీతోని సెట్టాపట్టాలు వేసుకొని తిరుగుతూ ఉన్నారు. రానున్న క్రమంలో రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ అనేది కరీంనగర్ జిల్లాలో కనుమరుగైతా ఉన్నది అని చెప్పేసి అక్కడ నికాసైన కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితులు మనం చూసినాం. ఎందుకు ఈ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తూ ఉన్నారు, ఎందుకు ఈ దుర్భరమైన పరిస్థితులు క్రియేట్ చేస్తూ ఉన్నారని చెప్పేసి మనం ముచ్చట చూసినాం. ఇన్ఛార్జ్ మంత్రి అయినా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ అంశం గురించి పట్టించుకుంటలేరు, వచ్చిపోతలేరు, దీని మీద మాట్లాడతలేరు, ఏం కావాలి పరిస్థితి అని చెప్పేసి ఆగమైన సిచ్యువేషన్స్ చూసినాం. ఎమ్మెల్సీ ఎన్నికలల్లా కరీంనగర్ ఉమ్మడి ఎమ్మెల్సీ ఎన్నికలల్లా మొత్తం మీద పోటీ చేసిన ఎమ్మెల్సీ అభ్యర్థి కూడా బీజేపీ ఎంపీతోని చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతూ ఉన్నారంటే మీరు అర్థం చేసుకోవచ్చు అని చెప్పేసి అప్పుడే తెలంగాణ సమాజానికి అర్థమైంది అని చెప్పేసి చాలా మంది మాట్లాడుకున్నారు. తెలంగాణ కాంగ్రెస్ పై బీజేపీకి ఎందుకంత ప్రేమ? హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంఐఎం దోస్తాన పైన బీజేపీ మౌనం. కాంగ్రెస్ నాయకులు పోయి ఎంఐఎంకు ఓట్లేసిరు, మరి దీని మీద ఎందుకు స్పందిస్తలేరు అనేది ఇక్కడ వార్త. ఇక ఇంతకు ముందు చూసినాం కదా, తీరు మారని ఆరోగ్య శాఖ పరిస్థితి. మరి దామోదర రాజనరసింహ గారు జర పట్టించుకోవాలి, జర ప్రజల వైద్యము మంచుకుంటే, ప్రజల ఆరోగ్యం మంచుకుంటే వాళ్ళ పనికి ఉరుకులు పరుగులు పెడతారు. ఆ పనిలో భాగంగా వాళ్ళకి ఇన్ని పైసలు వస్తాయి, పైసా రొటేషన్ అవుతుంది, జిఎస్టీ వృద్ధి రేటు, తలసరి ఆదాయంలో వృద్ధి రేటు, ఇవన్నీ చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇలా మీరు వైద్య శాఖను పట్టించుకోవట్లేదు, నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఏసీలలో అది ఏమంటారు, ఆపరేషన్ థియేటర్లలో ఏసీలు లేవు, ఏసీలు పాడైనాయి. ఆ ఏసీ లేకపోతే పని చేయలేకపోతా ఉన్నాము. 2 జనరేటర్లు ఉంటే ఒక జనరేటర్ పాడైంది, ఇంకో జనరేటర్ ఆన్ చేసే వాడకు ఓవర్లోడ్ పడతా అన్నది, దాని మీద ఓవర్లోడ్ పడి ఆగమైతా ఉన్నది. అది కూడా వచ్చిన కరెంటు కూడా ఆగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పేసి మొత్తం మీద అక్కడ ఉన్న వైద్యులు ఒకసారి చదివే ప్రయత్నం చేస్తా. మంత్రులు కొండా సురేఖ, సీతక్క ఇలాకాలు అధ్వానంగా మారిన ప్రభుత్వ ఆసుపత్రి. వరంగల్ కేఎంసీ ఆవరణలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో నెల రోజులుగా నిలిచిపోయిన సర్జరీలు చేసేదేమీ లేక రోగులను హైదరాబాద్కు రిఫర్ చేస్తున్న వైద్యులు. ఆసుపత్రిలో సెంట్రలైజ్డ్ ఏసీ మోటార్లు రిపేర్కు వచ్చాయి, ఏసీలు లేక సర్జరీలు చేయకపోతున్నామని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన వైద్యులు ఏసీ రిపేర్కు 10 లక్షల అవసరమని నివేదికను ప్రభుత్వానికి పంపగా ఇప్పటి వరకు నిధులు విడుదల చేయలే. కానీ మొత్తం మీద ఈ పరిస్థితి చూస్తూ ఉన్న వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎండాకాలంలో ఏసీ లేక రోగులు ఇబ్బంది పడతా ఉన్నారని 185 ఫ్యాన్లు కావాలని ప్రభుత్వానికి నివేదిక పంపగా 10 ఫ్యాన్లు మాత్రమే పంపిన ప్రభుత్వం. 10 ఫ్యాన్లతోని ఇసునకర్రలు పెట్టుకొని ఇసునకర్రలు ఉన్నది ఎందుకు? 185 ఫ్యాన్లు ఎందుకు? 185 ఫ్యాన్లు ఎక్కడ, 10 ఫ్యాన్లు ఎక్కడ చెప్పుండ్రు. ఇక ఈ ఎండాకాలం పేషెంట్లు ఏమైనా మనుషులు అవుతారా? సర్కారు దవాఖానాను పట్టించుకున్న పాపాన పోతుండ్రా? మొత్తం మీద ఇట్లాంటి అక్రమాలు ఎన్నో ఉన్నాయి. వైద్యులు ఆవేదన వ్యక్తం చేసినా కూడా పట్టించుకోవట్లేదు. మంత్రి సీతక్క అండ్ కొండా సురేఖ ఇద్దరు మంత్రులే. మరి దామోదర రాజనరసింహ గారు దీని మీద స్పందించాల్సిన అవసరం ఉన్నది. ఇక ఆపరేషన్ హిడ్మా అని చెప్పేసి కర్రగుట్టల్లో బాంబుల వర్షం కురిపించిండ్రు. గగనతలం నుంచి వాళ్ళు బాంబుల వర్షం కురిపించిండ్రు. ఆ బాంబుల తాకిడికి దాదాపు 29 నుంచి 30 మంది మావోయిస్టులు మట్టు పెట్టబడ్డారని చెప్పేసి ముచ్చట్లు వస్తామని ఇది రేపటికి తెలవాలి మనకు ఏంది ఏం కథ అని. ఈ ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్నకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఎందుకు నోటీసులు ఇచ్చిందంటే ఎమ్మెల్సీ ఎన్నికలలో పాల్గొన్నారు. తీర్మార్ మల్లన్న పాల్గొని గెలిచిండ్రు, మనకు తెలుసు ఆ విషయము. మొత్తం మీద కేటీఆర్ మీద మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మీద, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మీద ఫిర్యాదు చేసిండ్రు. ఏమని ఫిర్యాదు చేసిండ్రు?
నా ఎమ్మెల్సీ ఎన్నికలలో తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు, నన్ను ఆగం పట్టియాలని చూస్తూ ఉన్నారు అని చెప్పేసి ఎమ్మెల్సీ కమిషన్కు మొత్తం మీద ఎమ్మెల్సీ తీర్మానం మల్లన్న కంప్లైంట్ ఇచ్చిండు. ఈ కంప్లైంట్ ఎక్కడ ఫైల్ అయిందంటే మేడిపల్లి పోలీస్ స్టేషన్లో తీర్మానం మల్లన్న ఫిర్యాదు ఇచ్చిండు. మేడిపల్లి పోలీస్ స్టేషన్ ఏదైతే ఉంటుందో తీర్మానం మల్లన్న స్టేట్మెంట్ ఇచ్చిండ్రు, ఫిర్యాదు చేసిండ్రు. ఏమని ఫిర్యాదు చేసిండ్రు? ఎన్నికల నేపథ్యంలో నా మీద తప్పుడు వార్తలు తప్పుడు వీడియోలు ప్రచారం చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అట్లనే మాజీ మంత్రి గుత్తకల్ల జగదీష్ రెడ్డి సారు, వీళ్ళందరూ ఇట్లా తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారని చెప్పేసి అది మేడిపల్లి పిఎస్లో కేసు నమోదైంది. తీర్మానం మల్లన్న పెట్టిండు ఈ కేసు. ఇక మరి ఈ పరిస్థితి చూస్తూ ఉన్నాం. సరైన వివరాలతోని సరైన ఆధారాలతోని హాజరు కావాలని చెప్పేసి పిటిషన్ల తరపున న్యాయవాదులు వాదించారు. మొత్తం మీద ఈ విచారణ 25 తారీఖు వాయిదా వేసిండ్రు. వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు తమపై నమోదైన కేసును కొట్టేయాలని కోరుతూ కేటీఆర్ జగదీష్ రెడ్డి హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీళ్ళు పిటిషన్లు దాఖలు చేసిన నేపథ్యంలో మొత్తం మీద ధర్మాసనం విచారణ చేపట్టిన తర్వాత తీర్మానం మల్లన్నకు నోటీసులు జారీ చేసింది. ఎట్లా ఏం కథ, ఎటువంటి ఆధారాలు ఉన్నాయి మీ దగ్గర, ఇంత ఆరోపణలు చేసిండ్రు అని చెప్పేసి ముచ్చట ఇక్కడ కనబడతా ఉన్నది. ఇంకా ఈ సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. ఈ పరిస్థితి మనకు కనబడతా ఉన్నది. రైట్. బీఆర్ఎస్ నాయకుడి కుమారుడిని కొట్టిన ఎస్ఐ సస్పెండ్. బాలానగర్ ఎస్ఐ తన కొడుకును అక్రమ కేసులో ఇరికించి కొట్టారని బీఆర్ఎస్ నాయకుడు ఎస్సీ ఎస్టీ కమిషన్ పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేసిండ్రు. ఈ ఫిర్యాదు నేపథ్యంలో ఆ ఎస్పీని సస్పెండ్ చేసుకుంటా ఎస్ఐని సస్పెండ్ చేసుకుంటా నిర్ణయం తీసుకున్నారు. ఈ వార్త కనబడతా ఉన్నది. ఇక ఇంకొక ముచ్చట, ఇక పహల్గామ్ ఉగ్రదాడిలో జాతి మతం గురించి మాట్లాడకూడదు. బీజేపీ మిత్రపక్షం శివసేన పార్టీ అధ్యక్షుడు ఏక్నాథ్ షిండే. జాతి మతం గురించి ఇక్కడ మాట్లాడడానికి లేదు. పహల్గామ్ ఉగ్రదాడిలో మరణించిన సయ్యద్ హుస్సేన్ షా కుటుంబానికి 5 లక్షల ఆర్థిక సాయం ఇల్లు కట్టిస్తామని మా శివసేన పార్టీ తరఫున హామీ ఇచ్చినామని చెప్పేసి కొంతమంది ఇక్కడ ఉగ్రమూకలు దాడి చేసినాయి, ఉగ్రవాద మూకలు దాడి చేసినాయి. అదే దాడిలో కొంతమంది ముస్లిం సోదరులు కూడా ప్రాణాలు కోల్పోయిండ్రు. ఇక్కడ కులం మతం అనే ప్రాతిపదికన ముంగడికి పోవద్దని చెప్పేసి శివసేన పార్టీకి సంబంధించిన ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ ఏక్నాథ్ షిండే మాట్లాడుతూ ఉన్నారు. ఇక ఎస్ఎల్బీసీ టన్నెల్ ముచ్చట చెప్పాలి మీకు. ఇప్పటికే ఎస్ఎల్బీసీ టన్నెల్లో 8 మంది చిక్కుకొని పోయి 63 రోజుల పొద్దు అవుతుంది. ఈ 63 రోజుల పొద్దుల 2 మృతదేహాలు మాత్రమే బయటకు తీసిండ్రు. తాత్కాలికంగా 3 నెలలు ఈ రెస్క్యూ ఆపరేషన్కు సెలవు ప్రకటించిండ్రు. ఇక లేదు, ఇక దొరుకుతాయానో కనీసం బొక్కలన్న దొరుకుతాయి. ఒకవేళ వాళ్ళు బతుకుంటే, దాదాపు చాలా మంది నిపుణులు చెప్పారు వాళ్ళు బతుకుండే అవకాశాలు లేవు అని చెప్పేసి. 2 మృతదేహాలు బయటకు వచ్చినాయి. ఇంకా 6 మృతదేహాలు బయటకు రావాల్సిన అవసరం ఉన్నది. కాకపోతే ఈ రెస్క్యూ ఆపరేషన్ ఏదైతే ఉన్నదో దాన్ని 3 నెలల పొద్దు ఆపేస్తున్నట్లు ఇక్కడ ఇది రెస్క్యూ ఆపరేషన్ ఎందుకైతుంది ఇక్కడ మొత్తం మీద ఈ పరిస్థితి కనబడతా ఉన్నది. ఇక ఫ్లెక్సీలు జింపిన ముచ్చట మీకు ముందుగానే చెప్పిన. ఇక ఇంకొక అంశము, 2 లష్కరే టెర్రరిస్టుల ఇళ్లను పేల్చేసిన భారత ఆర్మీ షాహిద్ అహ్మద్ అషాన్ షేక్ ఇల్లు పేల్చేసిన సైనికులు, వీరిద్దరి కోసం గారిప్పులు. 2 లష్కరే టెర్రరిస్టుల ఇళ్లను పేల్చేసిండ్రు భారత ఆర్మీ. మొత్తం మీద వీరిద్దరి కోసం గాలింపు చర్యలు. వీళ్ళు తెలివిగా ఏం చేసిండ్రు అనుకున్నారు, వాళ్ళ ఇళ్ళల్లో బాంబులు పెట్టుకొని వాళ్ళకు లీక్ ఇచ్చి మొత్తం మీద వాళ్ళు ముంగడికి పోయారు. అయితే ఇంకొక ముచ్చట చెప్పాలి ఇక్కడ మీకు. వాళ్ళు బాంబులు పెట్టి మంచిగా భారత బలగాలను మట్టు పెట్టాలనే ఉద్దేశంతో బాంబులు పెట్టి మేము ఈ జాగాలు ఉన్నాం, మా ఇళ్లలోనే ఉన్నామని చెప్పేసి లీకేజీలు ఇచ్చి, ఈ లీకేజీలు ఇచ్చిన క్రమంలో బలగాలు అక్కడికి చేరుకుంటాయి కదా, ఈఐడి బాక్సులు అండ్ అక్కడ బాంబు అమర్చిన వైర్లు ఏవైతే ఉంటాయో ఆ వైర్లను పసిగట్టి తొందర మన భద్రతా బలగాలు బయటకు వచ్చేసినాయి. లేకపోతే తీవ్రమైన ప్రాణ నష్టం జరిగేది అక్కడ. ఈ వార్త ఇక్కడ కనబడతా ఉన్నది. ఇక మొన్న ఒక విద్యార్థిని వైజాగ్ రఘు ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్ను ఫోన్ తీసుకున్నదన్న నెపంతో చెప్పుతోని కొట్టిందోళ్ళ. ఎక్కడికి పోతుంది యువత, ఏం కథ అనేది తెలియదు. మొత్తం మీద ఒకళ్ళని చూసి ఒకళ్ళు నేర్చుకుంటారా. లెక్చరర్లు చదువులు చెప్పే గురువుల మీదకే చెప్పుతోని దాడికి తెగబడతా ఉన్నారు, బూతులతో దాడికి తెగబడతా ఉన్నారు. అంటే యువత ఎటు పోతా ఉన్నది, దేనికి బానిస అవుతా ఉన్నది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఆ రఘు ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి ఆ విద్యార్థినిని సస్పెండ్ చేసిండ్రు. ఆ వార్త. ఇక ఈ సిచ్యువేషన్స్, ఈ వార్తలు మనకు కనబడతా ఉన్నాయి. ఇవాళ పొలిటికల్ అంశాలకు సంబంధించి బీఆర్ఎస్ నాయకుల మీద వీళ్ళు దాడికి దిగి బీఆర్ఎస్ నాయకుల రథోత్సవ సభ ఏదైతే ఉన్నదో ఆ రథోత్సవ సభను అడ్డుకోవాలనే ప్రయత్నంలో భాగంగా మొత్తం మీద ఇట్లాంటి కార్యక్రమాలకు తెరలేపుతా ఉన్నారు. ఈ కార్యక్రమాలను తిప్పికొడతా ఉన్నారు అనేది మనకి ఇక్కడ కనబడతా ఉన్నది. ఎక్కడ ఒక్కొక్క జాగాలలో ఫ్లెక్సీలు
ఫ్లెక్సీలు అంటిస్తే ఆ ఫ్లెక్సీలు జింపేస్తే పోస్టర్లు జింపేస్తే మళ్ళా చింపేసిన వాళ్ళతోనే అతికిస్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఎందుకు బూమరాంగ్ అవుతా ఉన్నారో రేవంత్ రెడ్డి సార్ నాకు అర్థం కాని పరిస్థితి. మొత్తం బూమరాంగేనోళ్ళ తెలివని ఘోరం చెవులకు దారం అన్నట్లు అయిపోయింది కథ. ఈ తెలివక పనులు చేసి ఎందుకు ఇట్లా చేస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి సార్ అర్థమైతలేదు. ఇది బూమరాంగ్ అయి వాళ్ళ మెడకే చుట్టుకుంటా ఉన్నది. ఇది తెలివని ఘోరం చెవులకు దారం అన్నట్లే ఉన్నది. చెప్పటోనికి లేకపోయినా వినటోనికి లేదా అన్నట్లు ఈ పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ. రైట్. ఇక ఇంకా కొన్ని అంశాలు ఏమన్నా వచ్చినాయేమో చూసుకుందాము. ఆ అంశాలు ఏమేమి ఉన్నాయి ఏం కథ అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. రైట్. పాక్కు మరో భారీ ఎదురు దెబ్బ. భారత్తో యుద్ధంకు సిద్ధమైన పాకిస్తాన్కు భారీ షాక్ తగిలింది. శుక్రవారం పాక్లోని క్వెట్టాలో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చేపట్టిన దాడుల్లో 10 మంది పాక్ సైనికులు మృతి చెందినట్లు కథనాలు వస్తున్నాయి. మార్కెట్ ఏరియాలో రోడ్డు పక్కన బాంబు పెట్టి రిమోట్ కంట్రోల్తో పేల్చేశారు. ఆ దాడికి సంబంధించిన వీడియోలు బలూచిస్తాన్ తాజాగా విడుదల చేసింది. పాక్ నుంచి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ స్వాతంత్రం కోరుతున్న విషయం తెలిసిందే. పాకిస్తాన్ నుంచి వాళ్ళు స్వాతంత్రం కోరుకుంటా ఉన్నారు. బలూచ్ కూడా ఇప్పుడు భారతదేశానికి మద్దతు ఇస్తా ఉన్నదనే అంశాలు తెర మీదకి వస్తా ఉన్నాయి. మార్కెట్ ఏరియాలో బాంబు వేల్చి మొత్తం మీద బాంబు పేలుళ్లతోని పాకిస్తాన్కు సంబంధించిన 10 మంది పాక్ సైనికులు మృతి చెందిండ్రు అని చెప్పేసి. ఇక దేనికైనా సిద్ధం ఇండియన్ ఆర్మీ పోస్ట్. పాకిస్తాన్తో ఏ క్షణమైన యుద్ధం జరగచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్న తరుణంలో ఇండియన్ ఆర్మీ కీలక పోస్ట్ చేసింది. ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటామంటూ జవాన్ల విన్యాసాల దృశ్యాలను షేర్ చేసింది. దేనికి భయపడం, ఏది మమ్మల్ని ఆపలేదు, ఏ భూభాగం మాకు దూరము క్లిష్టమైంది కాదు, ఎప్పుడూ సిద్ధమే అని పేర్కొంది. ఇప్పటికే నేవీ కూడా సిద్ధంగా ఉన్నామని పోస్ట్ చేసింది అని చెప్పేసి. దేనికైనా మేము సిద్ధంగా ఉన్నాము, ఎటువంటి దాడులను ఎదుర్కోవడానికైనా తిప్పుకొట్టడానికైనా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి భారత నావీ దృశ్యాలను మొత్తం మీద పోస్టు చేసింది. దేనికైనా సిద్ధమై వెనక్కి తగ్గేది లేదు, తలొగ్గేది లేదు అని చెప్పేసి. మొత్తం మీద కయ్యానికి కాలు దూకుంటా ముందడికి పోతా ఉన్నది పాకిస్తాన్. ఆ పాకిస్తాను మీరే అంటుంటే దేనికి నోచుకోనోళ్ళు తీవ్రంగా ఇక్కడ నుంచి పోయేటివన్నీ నిలిపివేస్తే తీవ్రమైన కరువుతోని కొట్టుమిట్టాడతారు, అల్లాడుతారు. వైద్య సేవలు నిలిపివేస్తే కొట్టుమిట్టాడతారు. ఆల్రెడీ వాఘా అటారీ ఏదైతే ఉన్నదో చెక్ పోస్ట్ దాన్ని మూసేసి ఇప్పటికే ఈ 28 తారీఖు లోపు అందరూ తెలంగాణ రాష్ట్రంలో కానీ యావత్ దేశంలో ఉన్నోళ్ళందరూ ఇక్కడ నుంచి భారతదేశాన్ని వదిలిపెట్టి మీ దేశానికి మీరు వెళ్ళిపోవాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసిండ్రు. ఇక రాహుల్ గాంధీకి సీతక్క గిఫ్ట్. హైదరాబాదు HICC వేదికగా 2 రోజుల పాటు భారత్ సమ్మిట్ 2025 జరిగింది. ఈ సమ్మిట్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు. కాగా సభలో మంత్రి సీతక్క రాహుల్ గాంధీకి పుస్తకాన్ని గిఫ్ట్ ఇచ్చింది. లెటర్స్ ఫ్రమ్ ఏ ఫాదర్ టు హిస్ డాటర్ అనే పుస్తకాన్ని సీతక్క బహుకరించింది. పుస్తకాన్ని ఇచ్చిన మంత్రి సీతక్కను రాహుల్ గాంధీ ఆప్యాయంగా భుజం తట్టి పలికరించారు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాం. మరి ఈ ఆప్యాయత రేవంత్ రెడ్డి సార్కు దక్కిందా దక్కలేదా అనేది మనం రేపు చూడొచ్చు. కొన్ని వార్తలు బయటకు వస్తాయి. ఇప్పుడైతే మీడియాను అలౌ చేయలేరు, పోయినోళ్ళు కొన్ని మాత్రము అట్లా చేసిండ్రు. ఇక మొత్తం మీద చాలా రోజులు అయ్యే రాహుల్ గాంధీ సారు ఈ ఏదైతే బీసీ డిక్లరేషన్, బీసీ 42% రిజర్వేషన్ అని, లేకపోతే బీసీ కులగణన, ఇంకా 42% రిజర్వేషన్ పార్లమెంట్లో అమలే కాలే. ఈ బీసీ కులగణన ఇక్కడ కూడా అమలు కాలే. మొత్తం మీద ఈ 42% రిజర్వేషన్ ఏదైతే ఉన్నదో దాని మీద ఇంకా అడుగులు ముంగడికి వల్లేదు. కానీ ఈ పరిస్థితి అయితే ఇక్కడ కొనసాగుతూ ఉన్నది. ఈ బీసీ కులగణన చేపట్టినామని చెప్పేసి రాష్ట్రానికి వచ్చి పోయినరు. అత్తునపోతున్న రామచిలక అన్నట్లు అట్లా వచ్చి ఇట్లా పోయినరు, ఎవరిని కలవలేరు. కాకపోతే ఇప్పుడు పిలవంగా ఈ సమ్మిట్కి వచ్చిండ్రు, భారత్ సమ్మిట్ అని చెప్పేసి. మరి రారా 100 కోట్ల ముచ్చట్నాయ కంపల్సరీ వస్తారని చెప్పేసి దీని మీద గుసగుసలు పెట్టుకుంటా ఉన్నారు చాలా మంది. ఈ పరిస్థితులు మనకు కనబడతా ఉన్నాయి. మంత్రి సీతక్క మాత్రము రాహుల్ గాంధీకి గిఫ్ట్ ఇచ్చిండ్రు. రైట్. ఆంధ్రప్రదేశ్లోని లీ హిల్స్ ఘాట్ రోడ్లో చిరుత సంచారం అని చెప్పేసి ఇక్కడ వార్త. ఇక కర్నూలులో ఆర్టీసీ డ్రైవర్పై యువకుడు దాడి అని చెప్పేసి. ఇక మరి వీళ్ళకి ఏమైందో ఏం కథను. టెంపో ఆగడంతో కారులోకి దూసుకెళ్లిన ఐరన్ రాడ్లు. మహారాష్ట్ర కొల్లాపూర్లో ఈ ఘటన. భార్య మీద కోపంతో బావమరిది బండికి నిప్పు పెట్టిండట భర్త. ఇక చూసుకోండి ఏడికి మితి మీరిపోతున్నాయి. భార్య బాధితులు పెరిగిపోతా ఉన్నారు, భర్త బాధితులు పెరిగిపోతా ఉన్నారు. భార్య మీద కోపంతో బావమరిది బండికి నిప్పు పెట్టిందట. భారత్ జోడో యాత్ర చాలా మార్పు తీసుకొచ్చింది రాహుల్ గాంధీ. ఒకప్పుడు మాట్లాడడమే తప్ప వినేవాడిని కాదు, కానీ జోడో యాత్రలో మాట్లాడడం మానేసి ప్రజలు నాకు ఏం కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారో దాన్ని శ్రద్ధగా వినేవాడిని అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఆయన. మరి ప్రజలు చెప్పిందాన్ని ఎందుకు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి దేశం మొత్తము ప్రశ్నిస్తూ ఉన్నది. ఇలా ప్రధాన ప్రతిపక్షంగా మీరు ఉన్నారు, ప్రజలు చెప్పేదాన్ని మీరు చెప్పేటి ఒకటి చేసేటి ఒకటి అని చెప్పేసి ఇడ అవి కనబడతా ఉన్నాయి.
రైట్. కూలీలతో కలిసి పనిచేసిన ఎమ్మెల్యే పరిటాల సునీత అని చెప్పేసి ఆంధ్రాకు సంబంధించి వార్త. ఇక ఇవి ఈ అంశాలు ఇలా తెర మీదకి వచ్చినాయి. ఇట్లాంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. రైట్. చిలుకూరి బాలాజీ టెంపుల్లో ప్రధాన అర్చకుల మీద దాడి జరిగింది మనం చూసినాం. దాదాపు కొంతమంది వచ్చిండ్రు, మాది అసలైన ఏమంటారు, మాది అసలైన అని చెప్పేసి, జై శ్రీరామ్ అని చెప్పేసి అనేటోళ్ళందరూ వాళ్ళు కాదు, మాది అసలైన అని చెప్పేసి నల్ల వస్త్రాలలో నల్ల దుస్తుల్లో వచ్చి చిలుకూరి బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుల మీద దాడి చేసిండ్రు. ఆయన ఇలా ప్రెస్ మీట్ పెట్టిండ్రు. 20 మంది దాడి చేసిండ్రు అప్పట్లో. ఆయన ఇలా ప్రెస్ మీట్ పెట్టిండ్రు. టెంపుల్ ప్రధాన అర్చకులు రంగరాజన్ ఫిబ్రవరి 7వ తేదీన కొందరు నా ఇంటికి వచ్చి తలుపులు తట్టారు. ఆ సమయంలో నేను స్నానం చేయలేదు, టీషర్ట్ పై ఉన్నాను, ఇప్పుడు ఎవరిని కలవలేను అని అన్నాను. రామరాజ్యం కోపం కోసం పనిచేసే వారిని కలిసేందుకు సమయం కూడా లేదా అంటూ మీకు టేక్ హిమ్ కస్టడీ అన్నారు. మొత్తం మీద తలుపులు దోసి 20 మంది లోపలికి వచ్చి ఆయన మీద దాడికి తెగపడ్డారు. వాళ్ళని వదిలిపెట్టేదే లేదు అని చెప్పేసి రంగరాజన్, చిలుకూరి బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు రంగరాజన్ ఇలా ప్రెస్ మీట్ పెట్టిరు. వాళ్ళని వదిలేదే లేదు అని చెప్పేసి కొన్ని ముచ్చట్లు చెప్పుకొని వచ్చిండ్రు. ఇక పాకిస్తాన్కు షాక్ ఇచ్చిన భారత్, ఉద్రిక్తతల వేళ పాక్ను భారత్ దెబ్బగొట్టింది. జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగులో జీలం నదిపై ఉన్న డ్యామ్ గేట్లు ఒక్కసారికి ఎత్తేసింది. దీంతో పాక్లోని ముజఫరాబాద్, చెకోటి ప్రాంతాలకు భారీగా వరదలు పోటెత్తాయి. చాలామంది పాకిస్తానీయులు మొత్తం మీద వరదల్లో చిక్కుకున్నారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా భారత్ తీసుకున్న ఈ నిర్ణయంతో పాక్ షాక్ అయింది అని చెప్పేసి ఇక్కడ వార్త. మీరేమో ఉగ్రదాడులు చేయొచ్చు, కానీ ఇక్కడ ముందస్తు సమాచారం లేకుండా అని చెప్పేసి ఈ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకోవాలి. వాళ్ళని పట్టుకొని వాళ్ళకి ఏ శిక్ష విధించాలనో ఆ శిక్ష విధించాలి. మరి పాక్ ప్రజలే దీని మీద పోరాటం చేయాలి. పాక్ ప్రజలే అక్కడ ప్రభుత్వం మీద కొట్లాటలు లేపాలి. మొత్తం మీద పాక్ ప్రజలు ఎవరైతే వాళ్ళ స్వదేశానికి వెళ్తా ఉన్నారో, ఆ భారతదేశంలో ఉన్న వాళ్ళు ఎవరైతే స్వదేశానికి వెళ్ళాలని హుకుం జారీ చేసిందో కేంద్ర ప్రభుత్వం, ఇక్కడ వాళ్ళక్కడికి పోయి నినాదాలు చేయాలి, వాళ్ళ మీద పోరాటం చేయాలి. అప్పుడు కానీ వాళ్ళకి బుద్ధి రాదు. ఉగ్రవాదాన్ని పెంచి పోషించడమని చెప్పేసి రక్షణ శాఖ మంత్రి ఒప్పుకుంటా ఉన్న పరిస్థితులు అక్కడ కనబడతా ఉన్నాయి. మొత్తం మీద ఒక్కసారిగా గేట్లు ఎత్తేసిండ్రు. ఆ గేట్లు ఎత్తడంతో వరదల మయమైంది పాకిస్తాన్ మొత్తం. ఇక ఈ వార్త, ఇంకొక వార్త, ఇవి మొత్తం మీద ఇవ్వల్ల మనకి ఇలా ప్రధానంగా కనబడుతున్న ఇయ్యలటి ముచ్చట్లు. రేపటి అంశాలతో మళ్ళీ కలుసుకుందాం. మొత్తం మీద ఇంకొక అంశం చెప్పాలి. షేర్లింగంపల్లి నుంచి వరంగల్ 25 గులాబీ అంబాసిడర్ కార్లు, మొత్తం మీద వాహనాల శ్రేణిని జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్సీ కవిత అని చెప్పేసి ఇక్కడ నిన్న పటాన్ చెరువులో హరీష్ రావు జెండా ఊపి ప్రారంభించిండ్రు. అవి ముందడి సాగినాయి. పింక్ కలర్ మొత్తం బ్రాండ్ అంబాసిడర్లు. అవి వరంగల్ సభకు పయనమైనాయి. చాలా రకాలుగా కొంతమంది సైకిళ్ళ మీద రావాలనుకుంటారు, కొంతమంది ఎడ్ల బండ్లు కట్టుకోవాలొచ్చిర్రు, కొంతమంది బ్రాండ్ అంబాసిడర్ కార్లు వేసుకొని పోతా ఉన్నారు. షేర్లింగంపల్లి నుంచి జెండా ఊపి ప్రారంభించిండ్రు ఎమ్మెల్సీ కవిత. ఆ వార్త కనబడతా ఉన్నది. ఇక మొత్తం మీద ఈ పరిస్థితులు చూస్తూ ఉన్నాం. ఇవి కనబడతా ఉన్నాయి. ఇవి పురాగా ఇక ఇవి మనకు కనబడుతున్న వార్తలు మొత్తం ఇవే. రేపటి అంశాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మీరు చూస్తూనే ఉండుండ్రి. మన ఎంఆర్ మీడియా తెలంగాణ చూస్తోళ్ళందరూ ఒక లైక్ కొట్టుండ్రి, షేర్ కొట్టుండ్రి. షేర్ అందరికీ చేయండి. దాదాపు సాధ్యమైనంత వరకు షేర్ చేయండి. పక్కా తెలంగాణ యాస ఛానలు, మొట్టమొదగాల ఛానలు, తెలంగాణ యాసలో మాట్లాడే ఛానలు. నా కాళ్ళ మీద నేను నిలబడాలని చెప్పేసి సొంతంగా ఛానల్ పెట్టుకున్నా. అంటే కాళ్ళ మీద నిలబడడం అంటే మరో వేరే రకంగా అనుకోవద్దు. నా సిద్ధాంతాన్ని నేను కాపాడుకోవాలి. మొత్తం మీద నేను ఏదైతే నమ్ముకున్న సిద్ధాంతం ఉన్నదో ఆ సిద్ధాంతంతో ముంగడికి పోవాలి. తెలంగాణ ప్రజల పక్షాన నా గొంతినిపియాలని చెప్పేసి ముందటికి అడిగేసిన. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. చూస్తోళ్ళు ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్ను. రేపటి అంశాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండదు ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్.